నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆచంట నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని వ్యాఖ్య. ప్రకాశం జిల్లా పొన్నలూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన మంత్రి డిబివి స్వామి. విశాఖలో కాలుష్య నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. నగరంలో గాలి నాణ్యత పెంచేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్టు వెల్లడి. శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోం కార్యక్రమం. పలువురు రాజకీయ పౌర ప్రముఖులకు రాష్ట్రపతి ఆతిథ్యం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి కవిటం, జగన్నాథపురం గ్రామాల్లో శివాలయాలు, ఆచంటలో ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించి పెనుగొండలో సీసీ రోడ్లు శంకుస్థాపన, పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని పిల్లలకు చుక్కల ముందు వేశారు. అనంతరం సిద్ధాంతంలో కేదారేశ్వర స్వామిని దర్శించుకుని కేదార్ పుష్కర ఘాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 5,821 ఆలయాల్లో ప్రతి నెల 1వ తేదీకి పూజారికి 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాల కింద ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం ధూపదీప నైవేద్యాలలో 141 ఆలయాల్లో అమలు చేస్తున్నామని అన్నారు. వచ్చే 2027 గోదావరి పుష్కరాల నిర్వహణ నేపథ్యంలో పుష్కర ఘాట్లను సందర్శించారు. వేదం చదివిన వేద పండితులు సంభావన కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తున్నామని అన్నారు. భారతదేశం అనేటువంటిది ఒక వేదభూమి. ఈ వేదభూమిలో వేదము నేర్చుకున్న వాళ్ళకి సరైనటువంటి భద్రత లేదు, వాళ్ళని ఆదుకునేటువంటి ప్రభుత్వాలు లేవు అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వేద పండితులు ఎవరైనా సరే వేదం పఠించి సర్టిఫికేట్ పొందాక వాళ్ళకి సరైనటువంటి పారితోషికం కానీ, ఉద్యోగ అర్హతలు కానీ, ఉద్యోగాలు కానీ రాకపోతే ప్రతి నెల 3,000 రూపాయలు వేద పండితులకి సంభావన కింద 3 సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వం ఇస్తుందని ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల 3,000 రూపాయలు అర్హులైనటువంటి దాదాపుగా 599 పోయేటువంటి గోదావరి పుష్కర ఉత్సవాలకి ఇదొక ఉన్న వాటిల్లో ఇదొక ప్రధానమైనటువంటి ప్రాంతంగా గతంలోనే గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి ఏమేమి కావాలి, ఏమేమి చేయాలి అని చెప్పి పరిశీలించడానికే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అనుమతితో సత్యనారాయణ గారితో కలిసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన సందర్భంలో కేదారేశ్వర స్వామి ఆలయం చూసాం. పక్కన ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి యొక్క ఆలయాన్ని కూడా చూస్తాను తప్పనిసరిగా. అలాగే ఇక్కడ పుష్కర ఘాట్ ఏ విధంగా ఉండాలో, గతంలో ఎలా ఉండిందో ఇంకా మెరుగైన విధానంలో ఇవాళ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నేను ఎందుకు అవసరం ఉంది అంటున్నానంటే ఇవాళ మీ అందరూ చూస్తున్నారు, ఎక్కడ ఆలయంలో ఒక పండుగ వాతావరణం, ఏదన్నా పండుగలు వచ్చినా, బ్రహ్మోత్సవాలు వచ్చినా, నవరాత్రి ఉత్సవాలు వచ్చినా, రేపు జరగబోయేటువంటి ముక్కోటి ఉత్సవాలు వస్తున్నా ఆలయాల్లో ప్రజలు తండోపుతండాలుగా వస్తున్నారు. ఇంత ముందులాగా ఆలయాల్లో జనం లేకుండా లేరు. ఇవాళ వచ్చే ప్రజలకి, వచ్చేటువంటి ఆ స్వామి యొక్క భక్తులకి మనం ఏ రకమైన సేవలు చేయాలి అని ఈ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తూ ఉంది. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి ఆ స్వామి యొక్క, అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ఇవ్వడం, ప్రభుత్వం సేవకులుగా పనిచేయడం అనేదే ఇవాళ మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశం. చేస్తున్నాం. ఇవన్నీ పనులు చేయాలి. ఈ చేసేటువంటి కార్యక్రమాల్లో సమస్య కాదు. ప్రభుత్వం ఇది. ప్రభుత్వం దైవాన్ని నిరంతరం కొలిచేటువంటి ప్రభుత్వం.
ప్రకాశం జిల్లా కొండప నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు. పొన్నలూరు గ్రామంలోని కుంట కాలనీలో 25 లక్షలతో, ఎస్సీ కాలనీలో 15 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సైడు కాలువలను ప్రారంభించారు. అనంతరం గంగిరెడ్డి కాలనీలో 25 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు, సైడు కాలువకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ శ్రీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొన్నలూరులో వచ్చినప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించాం. ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ఒక ఆనవాయితీగా ఈ రోజును తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు గ్రామంలో చేపడుతున్నటువంటి 50 లక్షల పైచీలుకున్నటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణాలకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమం కూడా జరగడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ మన దగ్గర రావడం చాలా సంతోషం. ఎందుకంటే సమస్యలతో పాటు ప్రత్యక్షంగా చేయాల్సినటువంటి వాటికి కూడా వారి సహకారం కూడా చాలా అవసరం. ఇక్కడ చూసిన తర్వాత ప్రజల్లో అవగాహన కలిగిస్తా ఉన్నారు. తడి చెత్త, పొడి చెత్త. నేను కలెక్టర్ గారు 4-5 ఇళ్లకు పోయాం. వాళ్ళు అడిగా ఏందేమ్మా ఇదంటే, ఇది మళ్ళీ బయటకు ఇచ్చేస్తారు, వేరు చేస్తే మంచిదంటే అవగాహన కల్పించినందుకు సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనకి మిగిలిపోయినటువంటి నిల్వ ఉన్నటువంటి పాత రోజుల్లో ప్రతిదీ కూడా దెబ్బలు పెట్టుకోవటం, వాటిలో కుళ్ళి ఎరువుగా మార్చుకోవటం, ఆ ఎరువును చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత క్రమంలో ఇళ్ల మన నాగరికత పెరిగిన తర్వాత అవి ఎక్కడంటే అక్కడ వేసుకోవడం ఇబ్బంది అయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విడిపా చేస్తే దేనికది ఏదైతే ప్లాస్టిక్ ఉన్నాయో వీటన్నిటి కూడా రీసైక్లింగ్ పంపించడం, వాటి ద్వారా మనకి ఉపయోగపడేటువంటి వస్తువులు కానీ ఇంకోటి కూడా కమ్యూనిటీకి ఉపయోగపడే కూడా చేస్తా ఉన్నారు. దాంతోపాటు పాత ఇనుము ఇవన్నీ కూడా తీసుకెళ్లి కరిగించేసిన పరిస్థితులు చేస్తా ఉన్నారు. మనకి ఉపయోగం లేకుండా నిల్వ పెట్టుకుంటే వాటిలో ఏదో ఒకటి పాములో తేడులోకి వచ్చి మనల్ని కలిసి కాటేసే పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి. అలా కాకుండా మిగిలినటువంటి కూరగాయలు, ఆకులు, పేపర్లు ఇలాంటి వాటిని కూడా వేరే విధంగా చేసిన వల్ల చెత్తగా మార్చేదానికి మనకున్నటువంటి వేస్ట్ మనం వాటితోటి సంపద తయారు చేసే కార్యక్రమంలో వాటి కూడా ఉపయోగపడతా ఉన్నాం. దీంతోపాటు గ్రామాల్లో ఇక్కడ మనం చూసుకుంటే 2019 ముందు సిమెంట్ రోడ్ల నిర్మాణం విపరీతంగా చేయడం జరిగింది. తర్వాత ఆగిపోయి ఇప్పుడు ప్రజలు కాలువలు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చాలా లాస్ట్ టైం ఇప్పుడు కలిపి నియోజకవర్గంలో దాదాపుగా ఒక 25 కోట్ల వరకు కాలువలకి, రోడ్డుకి కేటాయించుకోవడం జరిగింది. ఇక్కడ వారికి కూడా నేను చెప్తున్నాను, రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తిగా మనం డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం ఎవ్రీ మంత్ 3rd సాటర్డే మనకి జరుగుతుంది. లాస్ట్ సాటర్డే జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈసారి మనకి ఇచ్చినటువంటి థీమ్ ప్రకారం ఏంటంటే రీసైక్లింగ్, తర్వాత ఏంటంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఈ తర్వాత సర్క్యులర్ ఎకానమీ, ఈ మూడింటిని మిళితం చేసుకుని ఒక కార్యక్రమాన్ని మనం చేస్తున్నాము. అందులో భాగంగా ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అనేది సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో హౌస్ హోల్డ్లో జనరేట్ అయినటువంటి ఏదైతే మనకి గార్బేజ్ ఉంటుందో అదంతా కూడా తడి చెట్టు కింద ఇస్తే అదేమో మనకి వెర్మి కంపోస్ట్ కింద వెళ్ళి మన దానికి న్యూట్రియంట్ కింద యూజ్ చేయడం. అదేవిధంగా పొడి చెత్తకు సంబంధించిన ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా దాన్ని రీసైకిల్ చేసి మళ్ళీ దాన్ని ప్రొటెక్షన్లోకి తేవడం. సో ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. చాలా ప్రతి నెల కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ కొన్ని హౌసెస్ కూడా గౌరవ మంత్రివర్యులు మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంచి అవగాహన ఉంది ప్రజలందరికీ కూడా ఈ తడి చెత్త మీద, పొడి చెత్త మీద ఉంది. అదేవిధంగా రెగ్యులర్గా కూడా శానిటేషన్ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారని కూడా చెప్పారు. చాలా సంతోషం. సో అందులో రెండవ కార్యక్రమం ఏంటంటే ముస్తాబ్ అనే కార్యక్రమం. ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని వెరీ రీసెంట్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక జిల్లాలో తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఇది కూడా ఒక స్వచ్ఛాంధ్రలో ఒక భాగమే. ఎందుచేతంటే పిల్లలు శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ, తర్వాత వచ్చినప్పుడు కానీ
హ్యాండ్స్ క్లీన్ పెట్టుకోవాలి, చేతులు బాగా కడుక్కోవాలి, వాళ్ళు ధరిస్తున్నటువంటి దుస్తులు కూడా నీట్గా ఉండాలి, తర్వాత తల దూకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్నగా అవ్వచ్చు కానీ చాలా ప్రభావితమైనవి. ఎప్పుడైతే మనకి హైజీన్గా ఉంటామో, శుభ్రంగా ఉంటామో. భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్ల పక్కన డంప్ చేస్తే వాహనాలకు భారీ జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేసే యజమానులపై చర్యలు తీసుకుంటామని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. విశాఖను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తామని అన్నారు. కాలుష్య నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళతాయని అన్నారు. ఇందుకు ప్రత్యేకంగా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి క్వాలిటీ మానిటరింగ్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. నగరంలో గాలి నాణ్యత పెంచేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సిమిలర్లీ ట్రాఫిక్ వచ్చేటప్పటికి స్మూత్ ఫ్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువ పొల్యూషన్ అనేది ఈ వాహనాల నుంచి ఉండదు. సో ఎక్కడ ఎక్కువ సమయం తీసుకుంటున్నారో, ఉదాహరణకి ఒక పెద్ద జంక్షన్లో ఎక్కువ 1 నిమిషం పాటు 2 నిమిషం పాటు వెయిట్ చేసే అవకాశం వచ్చినప్పుడు ప్రజలు కూడా వాళ్ళ యొక్క వెహికల్ ఇగ్నిషన్ని, ఇంజిన్ని ఆఫ్ చేయవలసిగా మనము మీ అందరి ద్వారా కోరుతున్నాము. ఎందుకంటే ఒకే ప్లేస్లో అన్ని వెహికల్స్ ఇగ్నిషన్ ఆన్తో ఉన్నప్పుడు ఆ గాలి కూడా కాలుష్యంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దీనికి రెడ్ క్రాస్ మరియు వైజాగ్ వాలంటీర్స్ ఒక సహకారంతో ఇలాంటి సిగ్నల్స్లో అవగాహన కల్పించే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. దీనికి మన పోలీస్ శాఖలో ఉన్న ట్రాఫిక్ వింగ్ మరియు మన ఆర్టీసీ సిబ్బంది ద్వారా ఈ యాక్టివిటీ అనేది మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన డిటీసీ ద్వారా ఓల్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా పొల్యూషన్ చెక్స్ చేస్తూ పొల్యూషన్ సర్టిఫికేట్ లేని వెహికల్స్ మీద చర్యలు తీసుకోవడం, అదేవిధంగా ఏదైతే 15 ఏళ్ళ కన్నా దాటిన వెహికల్స్ వాటిని డిస్యూస్కు పంపించడం అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా వెహికల్స్లో వచ్చే పొల్యూషన్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఈ వెహికల్స్లో వాడే ఫ్యూయల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ అవి అడల్టరేటెడ్గా ఉంటే, అవి కడపడతో ఉంటే అవి కూడా కాలుష్యానికి, మన పొల్యూషన్ పెరగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ పెట్రోల్ పంప్స్ అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేయమని డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారికి, అదేవిధంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బృందాల ద్వారా ఈ పెట్రోల్ పంప్స్ అన్నీ కూడా మనము సంప్రదించి వాటిలో శాంపుల్స్ తీసి కరెక్ట్ క్వాంటిటీ ఉందా, కరెక్ట్ క్వాలిటీ ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ, మనం ప్రధానంగా ఎక్కువ బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ తిరుగుతున్నాయి కాబట్టి ఆర్టీసీ బస్సెస్లో కూడా BS6, BS5 కన్నా ముందు ఉన్న వెహికల్స్ వాటి యొక్క పొల్యూషన్ లెవెల్ ఏముంది, ప్రాపర్గా అవి మెయింటెనెన్స్ ఉన్నాయా, మెయింటెనెన్స్ లేదంటే ఎటువంటి మెయింటెనెన్స్ యాక్టివిటీస్ టేకప్ చేయాలనేది కూడా ఆర్టీసీ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. దీంతోపాటు మన నగరంలో జరుగుతున్న అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ ఎక్కువగా ఈపీడీసీఎల్ వారు నిర్వహిస్తున్నారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ వల్ల కూడా కొన్ని ప్రాంతంలో రోడ్స్ తవ్వేసి పెట్టడం, ఆ మట్టిలో అక్కడ వాటరింగ్ లేకుండా ఇమీడియట్గా క్లోజ్ చేయకుండా కూడా అవి గాలిలో కలవడం మనం చూస్తున్నాం. సో ఆ అండర్ గ్రౌండ్ కేబులింగ్ వర్క్స్ కూడా ఒక యుద్ధ ప్రాధాన్యతలో వార్ ఫుటింగ్లో కంప్లీట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇమీడియట్గా రోడ్స్ అన్నీ కూడా కవర్ చేసే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దెన్ మన ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఉదాహరణకి ఆటోనగర్ కావచ్చు, ఏపీఐసి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కావచ్చు, అక్కడ ప్రధానంగా కొన్ని రోడ్స్ మంచిగా లేదు, అక్కడ రోడ్స్ ఇమీడియట్గా వేపించడం. అంతేకాకుండా అక్కడ చేసిన డిగ్గింగ్ వర్క్ వల్ల కూడా ఎక్కువ దుమ్ములు లేవడం మనము చూస్తున్నాము. ఆ ప్లేసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేయమని ఏపీఐసి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళు చేపట్టాల్సిన చర్యలు. అంతేకాకుండా మన నగరానికి దగ్గర ఉన్న గ్రామ ప్రాంతాలు, ఆ పంచాయతీ పరిధిలో ఉంటే కూడా పంచాయతీలో కూడా ఈ సాలిడ్ వేస్ట్ అనేది ప్రాసెస్ చేయకుండా కలెక్టివ్గా ఎక్కడికెక్కడ వాటిని కలెక్ట్ చేసి కాల్చడం కూడా మనం చూస్తున్నాం. ఈ గాలిలో ఒక ప్రవాహం వల్ల ఈ పొల్యూటెంట్స్ కూడా మన సిటీకి ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పంచాయత్ సెక్రటరీస్ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళు బృందాలుగా ఏర్పడి అక్కడ ఎవరు కూడా ఈ చెత్తలు అనేది కాల్చకుండా ఇన్స్ట్రక్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. మన విశాఖ నగరాన్ని సుందరంగా మాత్రం కాకుండా కాలుష్యం లేని నగరంగా మార్చడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం అనేది ప్రభుత్వ యంత్రాంగం చేపట్టింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.